సార్ దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా? కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్ వైట్ క్వార్జ్ కావచ్చు మక్కా క్వార్జ్ లో బేసిక్ గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తవ్వేశారు. మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారీయింగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు, రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు. కొంతమంది కొల్లుడయ్యారు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, కొల్లుడు అయిన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్ లో ఉన్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు. అదే జరిగింది. బొమ్మలు వేశారు, దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకి ఖర్చు పెట్టాల్సినటువంటి దానికంటే తక్కువ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసుకురావాలన్న డబ్బులు ఏం చేయాలి? నాకు అందరూ ప్రజలు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ రాయకుండా మీరు పత్రిక వాళ్ళ పని కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు అందరికీ ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నాను. మనుషులు కావాలి కదా పనిచేయడానికి, గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా. ముందు ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థం కావడం లేదు నాకు. క్రైమ్ లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్లేదు, క్రైమ్ లో అందరినీ సైలెంట్ చేసేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు. నువ్వు పనిచేయాలి వచ్చేటికి. అదేనాయా, నువ్వు చాలా తెలివి. నీకు 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు. ప్రజలకు సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ కుడుతున్నాయి, మందు కొట్టకర్లా. నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, ముందు అందరినీ పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి. కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను, కానీ పని కూడా కావాలి. రెండు బ్యాలెన్స్ ఉండాలి. అలిగేషన్స్ కాదే, అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం అలిగేషన్స్ అని. ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు, విధ్వంసాలు జరిగాయి. మామూలు విధ్వంసం కాదు ఇది. దాన్ని క్షమించడాన్ని నేరం చేసిన ఎవడతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. ఇక్కడుండే ఆఫీసర్ కూడా పెట్టల హెడ్ని. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లో మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశాడంట, లేకపోతే బ్రివరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయట తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి వాళ్లే పెట్టారు అక్కడ. మైక్ అందుకే చెప్పాను ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు